హాయ్ ఫ్రెండ్స్, యూ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం ఇవాళ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. దానిలో ఇవాళ మనకి హెడ్లైన్స్ చూడండి. రంజిత్ నాయక్ ఈయన చనిపోవడం జరిగింది. మీరాబాయి చాను IWLF అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా ఎంపిక అవడం జరిగింది. 9% మహిళా ఎమ్మెల్యేలు. మనం మహిళా మినిస్టర్ల గురించి డిస్కస్ చేసాం. ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీల గురించి మాట్లాడుతున్నాం. చైనాలో అరుదైన లోహాలు. ఇప్పుడు సుంకాలతోటి అమెరికా చైనా ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు కదా. చైనాకున్న అడ్వాంటేజ్లు ఏంటి అనేది ఇక్కడ పాయింట్ చూద్దాం. న్యాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ టాప్ 2 అనమాట. ఆర్థికం కోసం ఆంధ్ర ఆశలు, అంటే ఆర్థిక సంఘం పైన ఆశలు పెట్టుకుందనమాట ఆంధ్రప్రదేశ్. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఏఐలో భారతదేశం అగ్రస్థానం. కృత్రిమ మేధలో లా కమిషన్ కొత్త చైర్మన్. 110 మందికి కందుకూరి అవార్డులు. తలసేమియా రన్. వీటితో పాటు ఇంకొన్ని అంశాలు కూడా డిస్కస్ చేద్దాం. 1 by 1 వెళ్దాం. మొదటిగా చూస్తే జమ్మూ కాశ్మీర్ అండ్ లడాఖ్కి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఓ పర్సన్ని ఎంపిక చేయడం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా. ఈ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు అంటే మనకి అరుణ్ పల్లి అనమాట. అరుణ్ పల్లి ఈయన ఎంపిక అవ్వడం జరిగింది. అంతకుముందు ఈయన పంజాబ్ హర్యానా జడ్జిగా పనిచేశారనమాట అరుణ్ పల్లి. ఇప్పుడు ఇతన్ని మనకి జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇతనికి ముందు ఎవరు ఉన్నారు అంటే ఈ పొజిషన్లో జస్టిస్ తాషిర్ రాబ్సన్ ఉన్నాడనమాట. జస్టిస్ తాషి రాబ్సన్. ఓకేనా. ఇతని స్థానంలో తాషి రాబ్సన్ ప్లేస్లో ఇతని స్థానంలో ఎవరు వచ్చారు మనకి కొత్త పర్సన్ ఎవరు అని అంటే అరుణ్ పల్లి అనమాట. అరుణ్ పల్లి. ఓకేనా. ఏ స్టేట్? జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్. దట్ ఇస్ ద పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. రంజిత్ నాయక్. ఇందా చెప్పుకున్నాం కదా రంజిత్ నాయక్. ఈయన చాలా ఇంటలెక్చువల్ అనమాట. మేధస్సు ఉన్న, అంటే బాగా నాలెడ్జ్ ఉన్న ఫిజిస్ట్. ఓకేనా. తర్వాత పోతే చాలా స్పెషల్ పర్సన్గా కూడా చెప్తారు. మంచి ఫిలాసఫీ ఉన్న పర్సన్గా చెప్తారు. ఈయన సిపిఎస్ఎఫ్ఎస్ స్థాపకుడు కూడా అనమాట. సిపిఎస్ఎఫ్ అంటే సెంటర్ ఫర్ ఫిలాసఫీ అండ్ ఫౌండేషన్స్ ఆఫ్ సైన్స్. దీని వ్యవస్థాపకుడు కూడా అనమాట. దీన్ని స్థాపించిన వ్యక్తి సిపిఎఫ్ఎస్ సంస్థ. ఇది అంటే ఈయన ఫిజిస్ట్ అనమాట. సైన్స్ మీద బాగా, భౌతిక శాస్త్రం మీద ఎక్కువ పట్టున్న వ్యక్తి అనమాట. తర్వాత అంతేకాకుండా ఈయన మరణించడం జరిగింది. రంజిత్ నాయర్ ఫిజిక్స్ పరంగా చాలా ఎమినెంట్ ఇంటలెక్చువల్గా చెప్తారు భారతదేశంలో. తర్వాత ఇతను రైటర్ కూడా అనమాట, రచయిత కూడా. ఇతను రాసిన పుస్తకాల్లో మనకి మైండ్ మ్యాటర్ అండ్ మిస్టరీ. ఖచ్చితంగా ఇలా ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉంటారో ఫేమస్ పర్సన్స్, వాళ్ళు రాసిన పుస్తకాలని ఎగ్జామ్లో పక్కా అడుగుతాడు. చాలా ఎవిడెన్స్ కూడా ఉంది మనకి. కాబట్టి ఫోకస్ చేయండి. మైండ్ మ్యాటర్ అండ్ మిస్టరీ ఎవరు రాశారు? మనకి రంజిత్ నాయర్. తర్వాత దాంతోపాటు ద రిపబ్లిక్ ఆఫ్ సైన్స్. సైన్స్కి గణతంత్రం అనమాట. రిపబ్లిక్ అంటే గణతంత్రం కదా. సో ఈ 2 పుస్తకాలు రాసింది ఎవరు అంటే చాలా ఫేమస్ పుస్తకాలు అనమాట. ఆయన కలెక్షన్లో ఫేమస్ పుస్తకాలు ఈ 2. ఎవరు? రంజిత్ నాయర్. నెక్స్ట్ మనకి వెళ్దాం. మీరాబాయి చాను. ఈవిడ మనకి మణిపూర్కి చెందిన అథ్లెట్ అనమాట. స్పెషల్ పర్సన్. వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ ఫెడరేషన్కి ఈవిడ్ని చైర్మన్గా ఎంచుకోవడం జరిగిందనమాట. సో ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్కి ఈవిడ్ని చైర్మన్గా ఎంపిక చేయడం జరిగింది. ఆల్రెడీ ఒలింపిక్స్లో ఈవిడ రజత పథకాన్ని, సిల్వర్ మెడల్ని, ఒలింపిక్స్లో రజతాన్ని, తర్వాత కామన్వెల్త్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న క్రీడాకారిణి అనమాట. 4 సంవత్సరాల వ్యవధికి ఈవిడ్ని చైర్మన్గా ఎంచుకోవడం జరిగింది. స్త్రీ కాబట్టి చైర్పర్సన్ అంటాం. చైర్పర్సన్గా ఎంచుకున్నారు. ఎవరిని? మీరాబాయి చానుని. మణిపూర్కి చెందిన క్రీడాకారిణి అనమాట.
తర్వాత దీనికే వైస్ చైర్మన్గా ఈ IWLFకి వైస్ చైర్మన్గా సతీష్ కుమార్ని ఎంపిక చేయడం జరిగింది. సతీష్ కుమార్ ఎన్ని సంవత్సరాల వ్యవధి? 4 సంవత్సరాలు. దేనికి? IWLFకి చైర్మన్గా. దేనికి? అథ్లెట్స్ కమిషన్కి చైర్పర్సన్గా ఎంచుకున్నారు. ఎవరిని? మీరాబాయి చానుని. దట్ ఇస్ అ పాయింట్. ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్, IWLF అంటే ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్. దట్ ఇస్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. 9% మహిళా ఎమ్మెల్యేలు. మనం ఆల్రెడీ క్యాబినెట్ మినిస్టర్ల గురించి మాట్లాడుకున్నాం. 9.72% మంది మనకి క్యాబినెట్ మంత్రులు ఉన్నారని, మొత్తం మంత్రులు మహిళలు మంత్రులుగా ఉన్నది 9.72% మంది 2024 ఎలక్షన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, అదే మంత్రులైన వాళ్ళని చెప్పుకున్నాం. ఇప్పుడు ఓవరాల్గా ఎమ్మెల్యేలు ఎంత శాతం ఉన్నారు అని అంటే మనకి మహిళా ఎమ్మెల్యేలు మొత్తం విమెన్ అండ్ విమెన్ ఇండియా అనే విడుదల చేసిన ఈ ప్రభుత్వ సంస్థ విడుదల చేసిన, అంటే కేంద్ర ప్రభుత్వం విమెన్ ఇండియా అనే పేరుతోటి ఈ గణాంకాలని విడుదల చేసిందనమాట. 2024 గణాంకాలు ఇవి. ఈ గణాంకాల ప్రకారం దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని శాసనసభల్లో మనకి మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఎంత అంటే, మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య ఎమ్మెల్యేస్ దేనిలో? రాష్ట్రాలు, తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు, మొత్తం అన్నింటిలో అనమాట. మొత్తం ఎంతమంది అంటే 4107 మంది. దీనిలో పురుషులు ఎంతమంది అని అంటే, దీనిలో పురుషులు వచ్చినప్పటికీ 3727 మంది, స్త్రీలు వచ్చినప్పటికీ 384 మంది. ఈ 384 మంది అని అంటే 9% అనమాట. ఈ 384 మంది 4107 కదా, దీనిలో ఎంత శాతం అంటే 9%. 9% మహిళా ఎమ్మెల్యేలు ఉన్నాయనేది మన పాయింట్. ఓకేనా? మొత్తం ఎంతమంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు? 9%. ఈ రాష్ట్రాలలో హయ్యెస్ట్ దేనిది అంటే, హయ్యెస్ట్ ఏ రాష్ట్రంలో ఉన్నారు అంటే మనకి 21% ఛత్తీస్గఢ్లో ఉన్నారు. ఛత్తీస్గఢ్ హయ్యెస్ట్, ఇది 21% ఉన్నారు. ఏది? 384లో 21% మంది అనమాట. తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మనకి 13 మంది ఉన్నారన్నమాట. ఏపీ 3వ స్థానంలో ఉంది. 2వ స్థానంలో పశ్చిమ బెంగాల్. అంటే ఇక్కడ మనకి పాయింట్ ఏంటి అంటే, ఎలక్షన్స్ వీటికి ఇప్పుడు అన్నిటికీ 2024 తీసుకోలేము మనం. ఎందుకంటే ఎలక్షన్స్ ప్రీవియస్గా ఎప్పుడు జరిగాయి వాటిని బట్టి కదా. మనకి ఛత్తీస్గఢ్ 2023 సంవత్సరాన్ని బట్టి, ఎన్నికల సంవత్సరం 2023 కాబట్టి దాన్ని బట్టి మహిళలు ఎంత శాతం ఉన్నారు అంటే 21% ఉన్నారు. 21% మాట్లాడుతున్నాం మనం, శాతం. అదే వెస్ట్ బెంగాల్ వచ్చినప్పటికీ 2వ స్థానంలో ఉంది. ఇక్కడ మొదటిది ఛత్తీస్గఢ్, 2 వెస్ట్ బెంగాల్ ఉంది, పశ్చిమ బెంగాల్ 2021 ఎన్నికలు, 2021 ఎన్నికలు, రేపు 2026లో ఎన్నికలు ఉన్నాయన్నమాట పశ్చిమ బెంగాల్కి. అక్కడ 14% అనమాట. 14% మంది మహిళలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటికీ 3వ స్థానంలో ఉంది. ఇంపార్టెంట్ వన్. దేనిలో అంటే ఎమ్మెల్యేలలో, మహిళా ఎమ్మెల్యేల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. 2024లో మనకి ఎలక్షన్ జరిగాయి కదా, దాన్ని బట్టి మనకి 13% మంది ఉన్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఎంత శాతం? 13%. ఓవరాల్గా దేశంలో ఎంత శాతం మహిళలు ఉన్నారు? 9%. చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోవాల్సిన అంశం అనమాట. దట్ ఇస్ వన్. తర్వాత స్థానాల్లో కనుక మనం చూస్తే ఉత్తరప్రదేశ్ ఉంది 4వ స్థానంలో, మధ్యప్రదేశ్ 5వ స్థానం, బీహార్ 6వ స్థానం, తెలంగాణ 7వ స్థానంలో ఉందన్నమాట. తెలంగాణ 7వ స్థానం, మొత్తం 8% అనమాట. తెలంగాణలో 8%. తెలంగాణ 8%. 2023 ఎలక్షన్స్ కదా వాళ్ళకి, 2023 ఎలక్షన్స్ ప్రకారం 8% అనమాట. 8% ఎవరు? మహిళా ఎమ్మెల్యేలు. దిస్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఎస్, ఇక్కడ చూడండి. చైనాలో అరుదైన లోహాలు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ యుద్ధం చేస్తున్నారు కదా, సుంకాలతోటి అంటే పన్నులతోటి చైనాని బెదిరిస్తున్నారు. చైనా కూడా అలాగే తిరిగి సమాధానం కూడా ఇస్తోంది పన్నుల విషయంలో. ఈ కాంటెక్స్ట్లో కనుక మనం చూస్తే అమెరికాకు ధీటుగా చైనా ప్రతీకార చర్యలు కూడా చేపడుతోంది. అందులో భాగంగా అరుదైన లోహాల ఎగుమతులు ఆపేసింది. అరుదైన లోహాలు ఉంటాయి కొన్ని, అంటే రేర్ మెటల్స్ ఉంటాయన్నమాట. రేర్ మెటల్స్ అంట. వీటిని ఏం చేసింది అంటే వీటి ఎక్స్పోర్ట్ని ఆపేసింది. ఎగుమతి ఉంటుంది కదా, వీటిని ఎవరికి పంపించడం? అమెరికాకి పంపించే ఎగుమతిని ఆపేసింది. అంటే కొన్ని విమానాలు తయారు చేయాలి అన్నా, కొన్ని జెట్లు తయారు చేయాలన్నా, ఫైటర్లు తయారు చేయాలి అన్నా, అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా అభివృద్ధి చెందించుకోవాలి అంటే, యుద్ధ విమానాలు కావాలి అని అంటే, ఇలాంటివి ఏ వ్యవస్థ కావాలి అన్నా లోహాలు, ఈ రేర్ మెటల్స్ ఉంటాయి కదా, ఈ మెటల్స్ చాలా ప్రత్యేకమైన
అవసరం ఉంటుందన్నమాట. వీటిది అవసరం ఖచ్చితంగా అవసరం ఉంటుంది. మరి వాటిలో తయారు చేయాలి అని అంటే మొత్తం అమెరికాలోనే దొరకవు కదా, కొన్ని బయట నుంచి వాళ్ళు ఏం చేసుకుంటారంటే దిగుమతి చేసుకుంటారు. అమెరికా దిగుమతి చేసుకుంటుంది, చైనా ఎగుమతి చేస్తుంది. ఇప్పుడు సుంకాలతోటి ఇబ్బంది పెట్టేటప్పటికి చైనాని అమెరికా వాళ్ళు ఏం చేశారు అని అంటే ఆ చైనా నుంచి పంపించే ఏవేవైతే ఈ లోహాలు ఉన్నాయో ధీటుగా అంటే వాటిని ఆపేసేయడం జరిగిందనమాట. అరుదైన లోహాలు ఏవైతే ఉన్నాయో, రేర్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపేయడం జరిగింది. ఆ అంశం వార్తలో ఉంది కాబట్టి అసలు చైనా దగ్గర మనకి మెట్రిక్ టన్నుల్లో ఎన్ని మిలియన్ మెట్రిక్ టన్నుస్లో ఎన్ని ఈ అరుదైన లోహాలు ఉన్నాయనేది చూద్దాం. ఆ లిస్టులో చూద్దాం ఎవరి దగ్గర ఎంత అరుదైన లోహాలు ఎన్ని మిలియన్ టన్నులు ఉన్నాయో చూద్దాం. దానిలో మనకి ప్రపంచంలోనే మొదటి స్థానంలో మనకి ఎవరున్నారు అని అంటే చైనా ఉంది. ఈ నిల్వలు అనమాట, నిల్వల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. దాదాపుగా చైనా దగ్గర 44 మిలియన్ మెట్రిక్ టన్నులు, ఎంఎంటీ అంటున్నాను, మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ అరుదైన లోహాలు ఉన్నాయి. ప్రపంచంలోనే ఈ నిల్వలలో మొదటి స్థానంలో ఉంది చైనా. రెండవ స్థానంలో మనకి వియత్నాం ఉంది. రెండవ స్థానంలో వియత్నాం 22 మిలియన్ మెట్రిక్ టన్స్ అనమాట. మూడవ స్థానంలో మనకి బ్రెజిల్ వచ్చేటప్పటికి 21 మిలియన్ మెట్రిక్ టన్స్. తర్వాత స్థానంలో భారతదేశం ఉంది. భారతదేశం దగ్గర కూడా దాదాపుగా మనకి భారత్ కాదు కదా, 4వ స్థానంలో రష్యా ఉంది. 4వ స్థానంలో రష్యా ఉంది మనకి 19 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉన్నాయి. భారత్కి వచ్చేటప్పటికి భారతదేశంలో మనకి దాదాపుగా 6.9 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నాయి. టన్నులు ఏంటి? అరుదైన నిల్వలు అనమాట. వాటిలో స్కాండియం కానీ, సీరియం కానీ, టెర్బియం కానీ ఇలాంటివి దాదాపుగా 17 రకాల అరుదైన లోహాలు మనకి ప్రపంచవ్యాప్తంగా ఈ దేశాల్లో ఉన్నాయన్నమాట. సో మొదటి స్థానం ఎవరిది? చైనా మొదటి స్థానం. రెండవ స్థానం వియత్నాం, 3 బ్రెజిల్, 4 రష్యా, 5 భారత్, 6 ఆస్ట్రేలియా, 7 అమెరికా. అమెరికా దగ్గర ఉన్నది 2.3 మిలియన్ మెట్రిక్ టన్నులే అనమాట. భారత్ దగ్గర ఎంత అనుకున్నాం? 6.9 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఆస్ట్రేలియా దగ్గర కూడా తక్కువే, 4.2. తర్వాత స్థానంలో గ్రీన్లాండ్ ఉంది. ఏది? అమెరికా తర్వాత 1.5 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉందన్నమాట. అన్నప్పుడు చైనా దగ్గర చూడండి దాదాపుగా రెండవ స్థానంలో ఉన్న వియత్నాంకి డబల్ సోర్సెస్, అంటే రెండు వియత్నాల దగ్గర ఉన్న అరుదైన లోహాలు మొత్తం చైనా దగ్గర ఉన్నాయి. అంత స్టాండర్డ్ ఉంది. అందుకని అరుదైన లోహాలు ఎందుకు కావాలి? విమానాల తయారీలో, తర్వాత పోతే జెట్స్ తయారీలో, జెట్లు ఉంటాయి కదా, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ల తయారీలో, ఎలాంటి యుద్ధ నౌకలు కావాలన్నా కూడా ఆ లోహాలు కావాలి. అందులో ఈ పర్టికులర్గా ఈ స్కాండియం ఒకటి, సీరియం ఒకటి, టెర్బియం ఒకటి, ఇలాంటి లోహాలు దాదాపుగా 17 అరుదైన లోహాలు ఈ దేశం దగ్గర, అంటే ఈ దేశాలన్నిటి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఈ సుంకాల వల్ల ఏమవుతుంది అంటే చైనా కూడా ప్రెషర్ పెడుతోంది. నీ నుంచి నాకెంత అవసరమో నా నుంచి కూడా నీకు ఎంత అవసరం అనే కాన్సెప్ట్ని అమెరికాకి చూపిస్తోంది అనమాట. ఎవరు? చైనా. దట్ ఈస్ అ కాంటెక్స్ట్. హయ్యెస్ట్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఈ అరుదైన లోహాలు చైనా దగ్గర ఉన్నాయి. ఎగుమతులను ఆపేసింది అనమాట ఇప్పుడు అమెరికాకి. ఎవరు? చైనా. దట్ ఈస్ అ పాయింట్. దాదాపుగా మనం కనుక చూస్తే ప్రపంచంలోని మొత్తం అరుదైన లోహాల నిల్వల్లో దాదాపు 90% ఎవరి దగ్గర ఉన్నాయంటే చైనా దగ్గర ఉన్నాయి. అరుదైన లోహాల నిల్వల్లో 90% ఎవరి దగ్గర ఉన్నాయి? చైనా దగ్గర. దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దామా? న్యాయం అందించడంలో ఆంధ్ర సెకండ్, టాప్ 2. న్యాయం అందించడంలో, జస్టిస్ ఇవ్వడంలో అనమాట సెకండ్ పొజిషన్లో ఉంది. ఎవరు అంటే మనకి ఆంధ్రప్రదేశ్. ఇక్కడ వీటిని దేన్ని బట్టి ఈ స్కోర్ ఇచ్చారు అని అంటే, ఈ న్యాయం అందించడంలో అంటే ఒక్క న్యాయం అనే కాదు, శాంతి భద్రతలు, మెరుగైన న్యాయ వ్యవస్థ, జైళ్ళ యాజమాన్యం, వీటిని పారామీటర్లుగా తీసుకొని శాంతి భద్రతలు, మెరుగైన న్యాయ వ్యవస్థ, జైళ్ళ యాజమాన్యం, వీటిని పారామీటర్లుగా తీసుకొని ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ఇచ్చారనమాట. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025. దీనిలో మన ఆంధ్రప్రదేశ్ స్థానం వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో కర్ణాటక ఉంది. 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్. 10కి మార్కులు అనమాట ఇవి. 10కి కర్ణాటకకి 6.78. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 6.32 అనమాట 10కి. ఓకేనా? ఇక్కడ ఈ కలర్లు చూడండి. ఇక్కడ లైట్ గ్రీన్ కలర్లో ఉంది చూడండి. లైట్ గ్రీన్ కలర్లో ఉన్నవి ఏంటి అని అంటే
లైట్ గ్రీన్ కలర్లో ఉన్నవి మీడియం ఉన్నవి అనమాట. ఈ థిక్ గ్రీన్గా ఉన్నవి బెస్ట్ అనేసి. థిక్ గ్రీన్గా ఉన్నవి బెస్ట్. ఇప్పుడు మీకు చూడండి, ఆంధ్రప్రదేశ్ బెస్టే, తర్వాత ఇక్కడ మనకి కర్ణాటక కదా, ఇదిగోండి కర్ణాటక బెస్ట్, తెలంగాణ బెస్ట్, ఓకేనా, తెలంగాణ 3rd పొజిషన్లో ఉంది. ఇవి బెస్ట్. సౌత్ స్టేట్సే చూడండి, ఇవన్నీ సౌత్ స్టేట్లు, ఇక్కడ ఉన్న సౌత్ స్టేట్లు అన్నీ బెస్ట్గా ఉన్నాయి. అంతేనా, దక్షిణ భారతదేశ రాష్ట్రాలన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, ఓకేనా, తర్వాత కేరళ కానీ, ఇవన్నీ టాప్లోనే ఉన్నాయి. ఇక్కడ చూడండి మీరు, కర్ణాటక మొదటి స్థానం, ఆంధ్రప్రదేశ్ 2, తెలంగాణ 3, కేరళ 4, తమిళనాడు 5. టాప్ 5 అన్నీ దక్షిణాది రాష్ట్రాలే. టాప్ 5 స్టేట్స్ అన్నీ దక్షిణాది రాష్ట్రాలే. సో కేరళ కేఏటి కదా, కేటి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, అన్ని స్టేట్స్ వచ్చేసాయి చూడండి. సౌత్ అన్నీ ఉన్నాయి. అందుకని చూడండి ఇక్కడ గ్రీన్లో ఉంది. ఎల్లో కలర్లో ఉన్నవి ఏంటి అని అంటే, ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవేంటి అని అంటే వర్స్ట్ అనమాట. వర్స్ట్ అంటే అక్కడ శాంతి భద్రతలు కానీ, మెరుగైన న్యాయ వ్యవస్థ లేకపోవడం, జైళ్ళ యాజమాన్యం సక్రమంగా లేకపోవడం ఉన్న రాష్ట్రాలు ఆ పసుపు కలర్లో ఉన్నవన్నమాట. దట్ ఇస్ అ పాయింట్. సో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? 2వ స్థానం. సో మొదటి స్థానంలో ఎవరున్నారు? కర్ణాటక. 6వ స్థానంలో ఛత్తీస్గఢ్, 7లో మధ్యప్రదేశ్, 8లో ఒడిస్సా, 9 పంజాబ్, 10 మహారాష్ట్ర, 11 గుజరాత్, 12 హర్యానా, 13 బీహార్, 14 రాజస్థాన్, 15 జార్ఖండ్, 16 ఉత్తరాఖండ్, 17 ఉత్తరప్రదేశ్, 18 పశ్చిమ బెంగాల్. ఇవే అనమాట మనకి ఫస్ట్ 5 గుర్తుంచుకోండి. ఫస్ట్ 5 దక్షిణాది రాష్ట్రాలే ఉన్నాయని చెప్పుకున్నాం కాబట్టి ఫోకస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఆర్థిక సంఘంపై ఆంధ్ర ఆశలు. ఇప్పుడు ఆర్థిక సంఘం ఒక 2 రోజుల విజిట్కి వచ్చారనమాట మనకి భారతదేశానికి. మనకి ఆర్థిక సంఘం ఉంది కదా, 16వ ఆర్థిక సంఘం రేపు 2026 ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 16వ ఆర్థిక సంఘం అనమాట. మనకి అరవింద్ పనగారియా దాని అధ్యక్షుడిగా ఉన్నారు. అరవింద్ పనగారియా ఆయన ఆంధ్రప్రదేశ్కి పర్యటనకు వచ్చారనమాట, 2 రోజుల పర్యటనకి. ఈ పర్యటనలో భాగంగా ఏంటి అని అంటే, మనకి 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం, వీటిల్లో అంటే 15వ ఆర్థిక సంఘం ప్రకారం మనకి 4% వాటా మనకి కేటాయింపులు ఉంటే వాటిని పెంచుకోవాలని మనకి ఆంధ్రప్రదేశ్ ట్రై చేస్తోందనమాట. దానికోసమని మనం ఏం మాట్లాడుతున్నామంటే, ఆర్థిక సంఘంపై ఆంధ్ర ఆశలు. ఏమన్నా పర్సంటేజ్ పెంచుతారా అనేది 4% మాత్రమే మనకు కేటాయించారు. ఉత్తరప్రదేశ్కి వచ్చినప్పటికి 17% పైన కేటాయించడం జరిగింది గ్రాంట్లు అనమాట. సో వాటికి మరి ఆంధ్రప్రదేశ్ 4% నుంచి పెంచుకోవడానికి తీసుకుంటుంది అనమాట, అంటే అడగడానికి రెడీగా ఉందన్నమాట. ఎవరిని? 16వ ఆర్థిక సంఘం అధ్యక్షుడైన అరవింద్ పనగారియాని. మరి ఇలా పెంచడానికి స్కోప్ ఉందా అంటే, ఆర్టికల్ 275 ప్రకారం, అధికరణ 275 ప్రకారం ఈ ఆర్థిక సంఘానికి పెంచే అవకాశం ఉంటుంది. అంటే వీటికి అలాట్ చేసిన గ్రాంట్ల కంటే అమౌంట్ శాతం పెంచే అవకాశం ఉంటుంది 275 ఆర్టికల్ ప్రకారం. సో దానికోసమని ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ మనకి ముఖ్యమంత్రి ఒక ప్రజెంటేషన్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారన్నమాట. మాకు అంటే ఇలా డివైడ్ అయిన తర్వాత మాకు జరిగిన అన్యాయం, ఏ ఆర్థిక సంఘం నుంచి ఏ ఆర్థిక సంఘంలో మాకు ఎంత కేటాయింపులు వచ్చాయి, వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. దట్స్ అ పాయింట్. ఇప్పుడు మనం ఒకసారి లిస్ట్ చూద్దాం. దేని మీద ఫోకస్ చేయబోతున్నారు? రెవెన్యూ గ్రాంట్ల మీద అనమాట. రెవెన్యూ గ్రాంట్ల గురించి అడగబోతున్నారు. సో రెవెన్యూ గ్రాంట్లు, దాంతోపాటు ప్రత్యేక గ్రాంట్లు మాకు అలాట్ చేయండి. ఎందుకంటే ఇలా డివైడ్ అయిన రాష్ట్రం కదా, విడిపోయిన రాష్ట్రం కదా, 2014లో మనకి డివైడ్ అయ్యాం కదా. సో మాకు అడిషనల్గా గ్రాంట్లు ఇవ్వండి అని అడుగుతున్నారు. అదొకటి. తర్వాత కేంద్ర నిధుల్లో మన వాటా శాతం పెంచాలి అని, కేంద్ర నిధుల్లో మన వాటాని పెంచాలి అని అడగడానికి రెడీ అవుతున్నారనమాట. ఆంధ్రాలో ఎన్ని రోజుల పర్యటన? 2 రోజుల పర్యటన అనుకున్నాం. కేంద్ర నిధుల్లో 42% రాష్ట్రాలకు పంపిణీ చేయాలి. కేంద్రానికి వచ్చిన నిధుల్లో, వాటికి వచ్చిన నిధుల్లో 42% రాష్ట్రాలకు ఇవ్వాలి అని 14వ ఆర్థిక సంఘం చెప్తోంది. 41% ఇవ్వాలి అని 15వ ఆర్థిక సంఘం చెప్తోంది. 15వ ఆర్థిక సంఘం ప్రకారం 41% నిధులని, మొత్తం 100 రూపాయలు వస్తే 41 రూపాయలు రాష్ట్రాలకి నిధుల కింద ఇవ్వాలి అనేది 15వ ఆర్థిక సంఘం చెప్తోంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి 4.047% కేటాయింపులు జరిగాయి, గ్రాంట్లు అనమాట. ఏవి? రెవెన్యూ గ్రాంట్స్, ప్రత్యేక గ్రాంట్లు మొత్తం కలిపి. ఇప్పుడు ఈ 14వ ఆర్థిక సంఘంతో పోలిస్తే ఇది తక్కువ అనమాట. ఈ నెంబర్ ఇచ్చింది ఎక్కడ? 15వ ఆర్థిక సంఘంలో ఇచ్చారు. 15వ ఆర్థిక సంఘంలో 4.047% అని అనౌన్స్ చేశారు. 14వ ఆర్థిక సంఘంతో పోలిస్తే ఇది తక్కువ అనమాట. సో దానికనే ఏంటి, మన ముఖ్యమంత్రి ఆయన ఎవరైతే అరవింద్ పనగారియా మనకి మన రాష్ట్రంలో 16వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు మన దగ్గర పర్యటనకు వచ్చారు కదా,
ఈ సందర్భంగా అవి మాకు పెంచండి, ఈ పర్సంటేజ్ని పెంచండి అని అడగాలని ట్రై చేస్తున్నారు అనమాట. అందుకని వార్తల్లో ఉంది ఇది మనకి. సో తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇంత అయితే హయ్యెస్ట్ ఎవరు అంటే ఉత్తరప్రదేశ్కి కేటాయింపులు ఎంత అంటే 17.939%. ఇది కేటాయింపులు ఉత్తరప్రదేశ్కి అనమాట, హయ్యెస్ట్ ఇది. అంటే ప్రతి 100 రూపాయల్లో 17 రూపాయలు ఇక్కడ ఇస్తారు, ఆంధ్రప్రదేశ్కి 4 రూపాయలు ఇస్తారు. మీనింగ్ అదే కదా. మొత్తం రాష్ట్రాలకు ఎంత కేటాయింపు? 15వ ఆర్థిక సంఘం బట్టి 41%, 14వ ఆర్థిక సంఘం ప్రకారం అయితే 42% ఇవ్వాలి రాష్ట్రాలకి నిధులు అనమాట. 15వ ఆర్థిక సంఘం బట్టి 41%, ఆంధ్రప్రదేశ్కి 4.047%, ఉత్తరప్రదేశ్కి 17.939%. దట్ ఇస్ అ పాయింట్. వెళ్దాం నెక్స్ట్ మనకి వెళ్దాం. ఆర్టికల్ ఏది చెప్తోంది? ఆర్టికల్ 275. 275 ప్రకారం ఏంటి అని అంటే 275 ప్రత్యేక గ్రాంట్లను మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ప్రత్యేక గ్రాంట్లను మంజూరు చేసే అవకాశం ఉంటుంది ఎవరికి అంటే ఆర్థిక సంఘానికి. దట్స్ అ పాయింట్. వెళ్దాం నెక్స్ట్ మనకి మూవ్ అవుదాం. ఇక్కడ చూద్దాం. ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం కదా, కృత్రిమ మేధలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. దేనిలో అంటే కృత్రిమ మేధ కొలువుల్లో, జాబ్స్లో, కృత్రిమ మేధకు సంబంధించిన జాబ్స్లో మనకి భారతదేశం మొదటి టాప్ పొజిషన్లో ఉంది అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ 2025 నివేదిక మనకి చెప్తోందనమాట. కృత్రిమ మేధ ఇండెక్స్ 2025 రిపోర్టు ప్రకారం భారతదేశం అగ్రస్థానంలో ఉందని చెప్తున్నారు. భారతదేశం మొదటి స్థానంలో ఉంటే మొదటి స్థానంలో ఉంది ఎందుకు అని అంటే దీని వృద్ధి దాదాపుగా 33.39%గా ఉంది అనమాట. వృద్ధి అంటే పెరుగుదల, ముందు ఇయర్ కంటే పోలిస్తే పెరుగుదల అనమాట. సెకండ్ పొజిషన్లో బ్రెజిల్ ఉంది. బ్రెజిల్ వృద్ధి వచ్చినప్పటికీ 30.83% ఉందన్నమాట. తర్వాత మూడవ స్థానంలో సౌదీ అరేబియా ఉంది, 28.71%. 28.71% తోటి సౌదీ అరేబియా మూడో స్థానంలో ఉంది. ఈ ఇండెక్స్ ఇచ్చింది ఎవరు? కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండెక్స్ 2025 నివేదిక ప్రకారం అనమాట. హయ్యెస్ట్ వృద్ధి ఎవరిది? భారత్ది. ఎంత? 33.39%. బ్రెజిల్ది ఎంత? 30.83%. సౌదీ అరేబియాది 28.71%. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. లా కమిషన్కి కొత్త చైర్మన్ ఇప్పుడు ఏర్పడిన అంటే మనకి సెప్టెంబర్ 3వ తారీఖున 2024 సెప్టెంబర్ 3న ఏర్పడిన లా కమిషన్ 23వ లా కమిషన్ అనమాట. 23వ లా కమిషన్. జనరల్గా లా కమిషన్కి వచ్చినప్పటికీ 3 సంవత్సరాల వ్యవధి ఉంటుంది, 3 years వ్యవధి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఈ లా కమిషన్ ఎన్నోది? 23వ లా కమిషన్. లా కమిషన్కి డ్యూరేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే 3 సంవత్సరాలు ఉంటుంది. 3 సంవత్సరాలు. ఫినాన్స్ కమిషన్ అయితే 5 సంవత్సరాలు, లా కమిషన్ అయితే 3 సంవత్సరాలు. 2024 నుంచి 2027 దాకా ఈ లా కమిషన్ ఉంటుందన్నమాట. ఆ లా కమిషన్కి 23వ లా కమిషన్ ఏర్పడింది సెప్టెంబర్ 3, 2024న. దీనికి మనకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి ఈయన్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట. దినేష్ మహేశ్వరిని దేనిగా? చైర్మన్గా. లా కమిషన్కి చైర్మన్, సభ్యులు ఉంటారు, 2 సభ్యులు ఉంటారు. ఈ ఇద్దరు సభ్యులు ఎవరెవరు అంటే కమిషన్ యొక్క సభ్యులు హితేష్ జైన్ అండ్ డిపి వర్మ, వీళ్ళు సభ్యులు. ఈయన చైర్మన్ అనమాట. దినేష్ మహేశ్వరి చైర్మన్. ఎన్నో లా కమిషన్? 23వ లా కమిషన్. 23వ లా కమిషన్ డ్యూరేషన్ ఏంటి? 2024 నుంచి 2027 దాకా ఉంటుంది. ఈయన 2027 ఆగస్టు దాకా ఈయన నియామకం కొనసాగుతుందన్నమాట. అప్పటిదాకా తర్వాత ఆయన రిటైర్డ్ అవ్వడం జరుగుతుందన్నమాట దీని నుంచి. సో విశ్రాంత న్యాయమూర్తి, ఆల్రెడీ రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అనమాట ఇతను, జస్టిస్ దినేష్ మహేశ్వరి. దట్స్ వన్. సో 2027 ఆగస్టు 31 దాకా ఈయన ఉంటారు. సభ్యులు 2 కమిషన్ సభ్యులు, హితేష్ జైన్, డిపి వర్మ. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. కందుకూరి అవార్డులు దీన్ని ఆల్రెడీ నేను చెప్పాను. కందుకూరి అవార్డులు ఏప్రిల్ 16న వీటిని ప్రదానం చేస్తారని కూడా చెప్పాను. దీనికి ఒక కమిటీ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకున్నాం మనం ప్రీవియస్ క్లాసుల్లో. ఏప్రిల్ 12, 13 ఆ తారీఖులో ఈ రోజున వీటిని ప్రదానం చేశారు. కందుకూరి వీరేశలింగం 177వ జయంతి సందర్భంగా అనమాట. మొత్తం 110 అవార్డులను అనౌన్స్ చేయడం జరిగింది. మొత్తం 110 మందికి కందుకూరి అవార్డులు ఇచ్చారు. దీనిలో 3 రాష్ట్ర స్థాయి, 110లో 3 రాష్ట్ర స్థాయి, 107 జిల్లా స్థాయి అవార్డులను ప్రదానం చేశారనమాట. జిల్లా స్థాయి అక్కర్లేదు కానీ రాష్ట్ర స్థాయివి తెలుసుకుంటే సరిపోతుంది, పేర్లు తెలుసుకుంటే సరిపోతుంది. వీటికి వచ్చేటప్పటికి రాష్ట్ర స్థాయిలో ఆరాధ్యుల వెంకటేశ్వరరావు
ఈయన తెనాలికి సంబంధించిన వ్యక్తి అనమాట. ఈయనకి ఆరాధ్యుల వెంకటేశ్వరరావు. ఇతనికి రాష్ట్ర స్థాయి అవార్డు. డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు చిలకలూరుపేటకు చెందిన వ్యక్తి అనమాట. ఈయనకి కూడా. తర్వాత గుర్రాల రవికృష్ణ, డాక్టర్ గుర్రాల రవికృష్ణ నంద్యాల. ఈ ముగ్గురికి రాష్ట్ర స్థాయి అవార్డు ముగ్గురికి ఇచ్చారనుకున్నాం కదా, ఈ ముగ్గురికి ఇవ్వడం జరిగింది. జిల్లా స్థాయిలో 107 అవార్డులు ఇచ్చారు 107 మందికి అనమాట. ఈ రాష్ట్ర స్థాయి అవార్డుకి ఏంటి అంటే ₹1,00,000 బహుమతితో పాటు ఒక ప్రశంసా పత్రాన్ని ఇస్తారు. అదే కనుక ఈ 107 మందికి జిల్లా స్థాయిలో కనుక అయితే ₹10,000 పాటు ఒక ప్రశంసా పత్రాన్ని అందజేస్తారనమాట. దట్ ఈస్ అ పాయింట్. అగ్రీ. కందుకూరి అవార్డులు అనమాట. ఎక్కడ ప్రదానం చేశారు వీటిని? విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అనమాట. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి వెళ్దాం. తలసేమియా రన్. ఈ తలసేమియా రన్ మనకి మే 8 అంటే 3K 5K 2K 5K 10K అంటే కిలోమీటర్లు అనమాట. 2, 5, 10 కిలోమీటర్ల రన్ అనమాట. ఇది 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల రన్. అంటే ఆరోగ్య అభిలాషులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఈ రన్లో పాల్గొనవచ్చును అని దాన్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. తలసేమియా రన్ దీని పేరు. ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేస్తున్నారన్నమాట. ఎన్టీఆర్ ట్రస్ట్ మనకి ఎవరైతే మేనేజింగ్ ట్రస్టీ ఉన్నారో నారా భువనేశ్వరి, ఈవిడ ఆధ్వర్యంలో జరుగుతుందన్నమాట ఈ తలసేమియా రన్ ప్రోగ్రామ్. 2K 5K అండ్ 10K 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల పరుగు పందెం అనమాట. పరుగు రేస్ అనమాట. అది జరగబోతోంది. ఎప్పుడు అంటే మే 8, 2025. దట్స్ అ పాయింట్ అనమాట. నెక్స్ట్ మనం చూద్దాం. రాష్ట్రం 50వ దినోత్సవం కదా, 50వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 50వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటోంది ఎవరు అంటే సిక్కిం. 1975లో ఏర్పడిన రాష్ట్రం ఇది. 2025కి 50 సంవత్సరాలు కదా, 50 సంవత్సరాలు. దీన్నే మనం ఏమంటాం? గోల్డెన్ జూబ్లీ అంటాం కదా. గోల్డెన్ జూబ్లీ అనమాట. గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్న రాష్ట్రం సిక్కిం. భారతదేశంలోనే మనకి పరిశుభ్రతలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం కూడా ఇదే, సిక్కిం అనమాట. పరిశుభ్రంగా ఉండే క్లీనెస్ట్ స్టేట్ అని పిలుస్తాం. అంతేకాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం కూడా సిక్కిమే. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం కదా, సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టిన రాష్ట్రం కూడా ఇదే అనమాట. ఇది సిక్కిం. దట్ ఈస్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. బ్రెస్ ఒలిగై గుమా. ఈయన కొత్తగా నియమింపబడ్డ అధ్యక్షుడు అనమాట. కొత్త అధ్యక్షుడు ఏ దేశానికి అంటే గబాన్ అంటారు. గబాన్ అన్నా కూడా కరెక్టే. ఈ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైన పర్సన్ అనమాట ఇతను. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, కొంచెం పేరు ట్విస్టింగ్గా ఉంటుంది. బ్రైస్ ఒల్గి nguema. సో ఈయన 4వ అధ్యక్షుడు అనమాట. 4th ప్రెసిడెంట్, 4వ అధ్యక్షుడు. తర్వాత మనం కనుక గమనించామనుకోండి, ఇక్కడ రాజధాని కనుక చూసామనుకోండి, రాజధాని గబానాది. రాజధాని వచ్చేటప్పటికి లిబ్రివెల్లి అండ్ కరెన్సీ వచ్చేటప్పటికి ఫ్రాంక్ అనమాట. FRANC ఫ్రాంక్. సెంట్రల్ ఆఫ్రికన్ దేశం ఇది, మధ్య ఆఫ్రికా దేశం. సెంట్రల్ ఆఫ్రికన్ ఫ్రాంక్ దీని కరెన్సీ అనమాట. సో ఇక్కడ ఈ గబానాకు వచ్చేటప్పటికి గబానా ఇదేంటి అని అంటే మనకి ముడి చమురు ఉత్పత్తి చేసే ఒక దేశం అనమాట. ముడి చమురు ఉత్పత్తి చేసే ఒక దేశం అని చెప్తాం. ఉత్పత్తి చేసే ప్రముఖ దేశాల్లో ఇది కూడా ఒక దేశం అనమాట. ముడి చమురు, సో క్రూడ్ ఆయిల్ అంటాం కదా, క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే దేశాల్లో ఇది ఒకటి. పేరెవరు? అధ్యక్షుడి పేరేంటి? బ్రైస్ ఒలిగి nguema. ఓకేనా. సో ఏది గబానా. ఎన్నోవ? 4వ అధ్యక్షుడు. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. భారతదేశంలో మొదటి గాలియం నైట్రేట్ ఆధారిత సెమీ కండక్టర్ ప్లాంట్. గాలియం నైట్రేట్ అంటే ఇది కెమికల్ ఫార్ములా. GaNO3 అనమాట. GaN అంటారు సింపుల్గా. గాలియం నైట్రేట్ ఆధారిత సెమీ కండక్టర్ ప్లాంట్ని మనకి ఛత్తీస్గఢ్లో ఇంట్రడ్యూస్ చేశారు.
నారా అనేది విలేజ్, రాయ్పూర్ జిల్లాలోని నారాలో. ఇక్కడ ఛత్తీస్గఢ్, రాయ్పూర్, నావాలో NAVA, నావా, రాయ్పూర్, ఛత్తీస్గఢ్లో అనమాట. దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మొట్టమొదటి గ్యాలియం నైట్రేట్ సెమీ కండక్టర్ ప్లాంట్ అనమాట. ఎక్కడ అని అడుగుతాడు, రాయ్పూర్, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ మనకి వెళ్దాం. పట్టేడా అంచు చీరలు. ఇవి GI ట్యాగ్ వచ్చింది రీసెంట్గా, భౌగోళిక గుర్తింపు వచ్చిన చీరలు అనమాట. ఇవి మనకి గజేంద్ర గార్డ్ శారీస్ అని కూడా పిలుస్తారు వీటిని. గజేంద్ర గార్డ్ శారీ అని కూడా పిలుస్తారు వీటిని. ఇది GI ట్యాగ్ వచ్చిన ఈ పట్టాడ అంచు చీరలు ఉత్తర కర్ణాటకకు చెందినవి అనమాట. పేరేంటి? పట్టాడ అంచు చీరలు. తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ వన్కి కనుక వెళ్తే, నెక్స్ట్ పాయింట్ కనుక చూస్తే, కుముదిని లిఖియా ఈవిడ రీసెంట్గా మరణించడం జరిగింది. చాలా ప్రముఖ కథక్ డాన్సర్ అనమాట. ఈవిడ అహ్మదాబాద్, గుజరాత్కు చెందిన కథక్ డాన్సర్. ఈవిడ చనిపోవడం జరిగింది. పేరేంటి? కుముదిని లిఖియా కథక్ డాన్సర్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. వెనకబడిన పిల్లలకు స్కాలర్షిప్లు 100% స్కాలర్షిప్లు ఇస్తామని అనౌన్స్ చేసిన, వెనకబడిన తరగతులకు చెందిన పిల్లలకు 100% స్కాలర్షిప్ ఇస్తామని రీసెంట్గా అనౌన్స్ చేసిన రాష్ట్రం ఏది అని అంటే మనకి హర్యానా. SC, OBC విద్యార్థులకు 100% స్కాలర్షిప్, 100% స్కాలర్షిప్ ఇస్తామని అనౌన్స్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే హర్యానా. దట్స్ వన్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. వర్కిల్ దళిత సాహిత్య అవార్డు. దీన్ని మనకి P. శివకామి అనే వ్యక్తికి ఇచ్చారు. ఈవిడ దీన్ని నీలం కల్చరల్ సెంటర్ ప్రదానం చేస్తుంది. తమిళనాడుకు చెందిన నీలం కల్చరల్ సెంటర్ దీన్ని ప్రదానం చేస్తుంది. ఈవిడ రిటైర్డ్ IAS ఆఫీసర్ అనమాట, పొలిటీషియన్, రచయిత కూడా అనమాట. వర్కిల్ దళిత సాహిత్య అవార్డు అంటే దీన్ని సాహిత్యానికి ఇస్తారు, లిటరేచర్కి ఇస్తారనమాట. సాహితీ విలువలను పెంపొందిస్తూ అంటే కొత్త రకమైన సాహిత్య ధోరణులకు కనుక పందా కనుక వేస్తే వాళ్ళకి ఇస్తారనమాట. ఎవరికి? P. శివకామికి ఇచ్చారు. శివకామి వర్కిల్ దళిత సాహిత్య అవార్డు. ఈవిడికి దీనికి ఏం చేస్తారు అని అంటే ఒక 1 lakh రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తారు. తర్వాత ప్రశంసా పత్రం ఇస్తారనమాట. ఇలాంటి మొమెంటో ఇస్తారనమాట. దట్ ఈస్ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. మాంటే కార్లో మాస్టర్స్ 2025 టైటిల్. 2025 మాంటే కార్లో మాస్టర్స్ టైటిల్, టెన్నిస్ టైటిల్ అనమాట ఇది. దీన్ని ఎవరికి ఇచ్చారంటే కార్లోస్ అల్కరాజ్ మనకి స్పెయిన్కి చెందిన ప్లేయర్ అనమాట, టెన్నిస్ ప్లేయర్. ఇతను ఈ టైటిల్ గెలుచుకోవడం జరిగింది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇది 1000వ టైటిల్ అనమాట. ఇతనికి 1000వ టైటిల్ కాదు, ఆ గ్రౌండ్లో ఆ పర్టికులర్ టోర్నమెంట్కి మోంటో కార్లో 1000వ మాస్టర్స్ 1000th టైటిల్ అనమాట. ఈ 1000 టైటిల్స్ని ఎవరు? కార్లోస్ అల్కరాజ్ గెలుచుకున్నాడు. ఇతనికి ఇది 18th కెరీర్ టైటిల్ అనమాట. 18వ టైటిల్ ఇతనికి. ఓవరాల్గా ఈ టైటిల్ ఎన్నోది అని అంటే ఇక్కడ జరిగింది మాంటే కార్లో 2025 ఎన్నోది అంటే 1000వ అనమాట. అది స్పెషాలిటీ. మెన్స్ సింగిల్స్ కేటగిరీలో 6th మాస్టర్స్ టైటిల్ని గెలుచుకున్నాడు. 6th మాస్టర్స్ టైటిల్, 18వ కెరీర్ ATP టైటిల్, తర్వాత 6th మాస్టర్స్ టైటిల్, 6వ టైటిల్ అనమాట ఇది ఇతని పేరు మీద. 18వ కెరీర్ ATP టూర్లలో 18వ టూర్. 6వది వచ్చేటప్పటికి ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ వన్. ఎన్నోది ఇది అంటే 6th మాస్టర్స్ టైటిల్. అల్కరాజ్కి 6th టైటిల్ అనమాట ఇది. ఈ టైటిల్ మోంటే కార్లో మాస్టర్స్ 2025 అనేది 1000వ టైటిల్, 1000th టైటిల్. ఇతను అల్కరాజ్ ఏ కంట్రీకి చెందినవాడు? స్పెయిన్కి చెందిన టెన్నిస్ క్రీడాకారుడు. నెక్స్ట్ మనకి వెళ్దాం. భూభారత్ చట్టం, భూభారత్ ల్యాండ్ పోర్టల్. దీన్ని మనకి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే భూభద్రత అనమాట. భద్రత అంటే భూమిని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే బాగా ధరలు పెరిగే రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, హైదరాబాద్ లాంటి ఏరియాల్లో, తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు హై ఎండ్ కదా, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో భూమిని కొనుక్కోవడం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవడం ఒక ఎత్తు. కాపాడుకోవడానికి భూభద్రతను పెంచేందుకు ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్టే భూభారత్ చట్టం, భూభారత్ ల్యాండ్ పోర్టల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మనకి వెళ్దాం. అగ్రసేన్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనానికి మోడీ శంకుస్థాపన చేయడం జరిగిందనమాట. దీన్ని మహారాజా అగ్రసేన్
విమానాశ్రయం అని పిలుస్తాం. ఇది ఎక్కడ ఉంది అని అంటే మనకి హర్యానాలోని హిస్సార్లో ఉంది. హర్యానా హిస్సార్. సో ఎవరు శంకుస్థాపన చేశారు? భారత ప్రధాని. నెక్స్ట్ మనకి వెళ్దాం. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం. ఈ ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది అని అంటే మనకి ఇది గుజరాత్లో ఉంది. విశ్వవిద్యాలయం ఇది మనకి గుజరాత్లో ఉంది. గుజరాత్ గాంధీనగర్లో ఉందన్నమాట. గాంధీనగర్లో ఉంది. దీనికి రిలేటెడ్గా నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ సమ్మిట్ జరిగింది. అంటే ఒక సమావేశం జరిగింది రీసెంట్గా. ఈ సమావేశానికి మన అమిత్ షా ఉన్నారు కదా, హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగింది. ఇది ఎక్కడ అంటే న్యూఢిల్లీ. యూనివర్సిటీ ఎక్కడ ఉంది? గుజరాత్ గాంధీనగర్. సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. దట్స్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. భారత రైల్వే దినోత్సవం. ఇవాళ డే వచ్చేటప్పటికి భారత రైల్వే దినోత్సవం ఏప్రిల్ 16. 1853 ఏప్రిల్ 16న మనకి భారతదేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలుని స్టార్ట్ చేశారు. బాంబే నుంచి థానే వరకు అనమాట. బాంబే నుండి థానే. ఇది మనకి 34 కిలోమీటర్ల జర్నీ అనమాట. 34 కిలోమీటర్స్ జర్నీ 1853లో. అంటే 172వ రైల్వే దినోత్సవంగా చెప్పుకోవాలి. ఇది 172వ రైల్వే దినోత్సవం ఈ ఏప్రిల్ 16 అనమాట. ఆ రోజున ఏం చేశారంటే 3 లోకోమోటివ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. 3 లోకోమోటివ్స్ని. ఒకటి వచ్చేటప్పటికి సింధ్ లోకోమోటివ్ పేరు సింధ్ సాహిబ్ సుల్తాన్ అనే లోకోమోటివ్స్ని ఇంట్రడ్యూస్ చేసి ప్రవేశపెట్టి బాంబే నుండి థానే వరకు ఏం చేశారు అంటే 34 కిలోమీటర్ల ఈ ట్రైన్ జర్నీని ఇంట్రడ్యూస్ చేశారు. ఏప్రిల్ 16, 1853 172వ రైల్వే దినోత్సవం అనమాట. దట్స్ అ పాయింట్. సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి సెషన్లో కలుద్దాం. ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.